రాజకీయాలు ముగిశాయి. ఇప్పుడు అంతా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టి అభివృద్ధి ప్రదాత యనమల రామకృష్ణుడు ఆశా సాధనలో ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో ప్రజాపాలన అందించేందుకు అందరూ భాగస్వామ్యం కావాలని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు యనమల రాజేష్ తెలిపారు. కాకినాడ జిల్లా తిను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సూర్ల లోవరాజు, చింతం నీడి అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, గాడి రాజాబాబు మాట్లాడుతూ ఎలాంటి కక్షపూరిత చర్యలు లేకుండా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికంగా అమలు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు అందించిన ఈ విజయాన్ని ప్రజల అభివృద్ధి కొరకు పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని గత 3 సంవత్సరాలు 3 టర్మ్లో తుని నియోజకవర్గంలో ఓటమి చవిచూడడం జరిగింది. దానిలో భాగంగా యనమల రామకృష్ణ గారు ఆయన ఒక ప్రణాళిక పద్ధతిగా, ఒక ఆలోచన విధానంతో ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఒక డైరెక్షన్ ఇచ్చి మా టీం అందరినీ కూడా నడిపించి ఈవేళ సోదరి యనమల దివ్య గారిని గెలిపించడం జరిగింది. దానిలో భాగం ఈరోజు మీ అందరం కూడా తుని నియోజకవర్గ ప్రజలకు, అలాగే కార్యకర్తలకు, కూటమి సభ్యులందరికీ కూడా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈ గెలుపుకి ప్రధాన కారణం సోదరి దివ్యమ్మ ప్రతి ఇంటింటికి సుమారు సంవత్సరం నుంచి ప్రతి గుమ్మానికి వెళ్ళి అక్కడ పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరిని కలిసి నాకు ఓటేయనని అభ్యర్థించి ప్రతి మనిషిని కలవడం వల్ల ఆ ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆలోచన చేశారు. ఈ ప్రజెంట్ రాజకీయాల్లో ఏదో పైపైన తిరుగుతారు తప్ప ఇంత గ్రామ స్థాయిలో ప్రతి పేటకి, ప్రతి వీధికి ఎక్కడో ఒక ఇల్లుంటే ఇంటికి వెళ్ళి కలవడం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి సోదరి దివ్యాని ఈ సభాముఖంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం. దీని అందరికీ ప్రణాళిక, ప్లానింగు, రాష్ట్రాన్ని సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ ఆర్థిక శాఖ మంత్రులు రామకృష్ణ గారు ఒక ప్రణాళికా విధానం, ఆయన ప్రణాళికా విధానంలో ప్రతి ఒక్కరిని ఒక విధానంలో నడిపించుకున్నాయి. రాజకీయాలు అనేసరికి కొంతమంది రావడం కొత్తగా, కొంతమంది పోవడం జరుగుతుంటుంది. ఏవి చేసినా వచ్చేవాళ్ళు వస్తారో, పోయేవాళ్ళు పోతారో, ఏదేమైనా సరే నేను ఒక డైరెక్షన్ ఇస్తాను, డైరెక్షన్ ప్రకారంగా మీరు వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించి, అలాగే కార్యకర్తలని, నాయకుల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ విజయానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి గౌరవనీయులు మన రామకృష్ణ గారికి తుని తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున మొన్న జరిగినటువంటి రాష్ట్రంలో ఎలక్షన్లో మరి తుని నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా యనమల దివ్య గారు గెలుపొందడం, మరి దీనికి ముఖ్య కారణం కోటనందూరు మండలం, తుని మండలం, తుని పట్టణం, తొండంగి మండలం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ, ప్రజలు, మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఈ రోజున గెలుపొందినటువంటి విజయం ఇది 100% తుని నియోజకవర్గ ప్రజలదే ఇది ఈ విజయం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందువల్లంటే ప్రజలందరూ కూడా గమనించింది ఏంటంటే గత పరిపాలన చూసి యనమల రామకృష్ణుడి గారి తాలూకు మంచితనం, ఆయన ఉపకారం చేసే మనిషి, అపకారం తలపెట్టే వ్యక్తి కాదు, అటువంటి మనిషి తాలూకా తనయురాలుగా యనమల దివ్య గారు రావడం, ప్రజలు గుర్తించడం, దానితో పాటు విద్యావంతురాలు, ఈ తుని నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీని కూడా నమ్మి, జనసేన, బీజేపీ పార్టీని కూడా నమ్మి ఈరోజు మనకి ఈ విజయాన్ని అందించడం జరిగింది. మరి దీనిలో భాగంగా రానున్న రోజుల్లో తుని నియోజకవర్గ ప్రజలు అవనవండి, తుని పట్టణ వ్యాపారస్తులు అవనవండి, అధికారులు అవనవండి, ఎవరైనా సరే
గత 5 సంవత్సరాల్లో అవినీతి, అక్రమ పరిపాలన, అక్రమ కేసులు నలిగిపోవడం జరిగింది. ఈ తుని నియోజకవర్గంలో ఎవరి జీవితానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటిది తుని నియోజకవర్గంలో జరిగింది. ఈ నలిగిపోయినటువంటి కారణంలో ప్రజలందరూ కూడా మన మంచి పరిపాలన, మంచి నాయకుడాన్ని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో తుని నియోజకవర్గంలో ఈ రోజున యనమల దివ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా ఇవాళ 16,000 ఓట్లు మెజార్టీని ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రాత్మక విజయం. ఎందువల్లంటే రాష్ట్రంలోనే తుని సీటు గెలవదు అనే తరుణంలో ఈ రోజున ప్రజలందరూ ఎందుకు గెలవదు, మేము ఉన్నాం మీ వెంట, యనమల కుటుంబం వెంట మేము ఉన్నాము, ఇక్కడ మంచి పరిపాలన రావాలి, మాకు స్వేచ్ఛైన పరిపాలన రావాలన్న ఉద్దేశంతో అన్ని మండలాలు, తుని పట్టణం కూడా ఏకదాటిగా మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈ విజయం తుని ప్రజలకే దక్కుతుంది, తుని నియోజకవర్గం ప్రజలది అని కూడా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తుని ప్రజలకు కానీ, వ్యాపారస్తులకు కానీ, తుని నియోజకవర్గంలో ఎవరికైనా సరే స్వేచ్ఛైన జీవితం బతకొచ్చు, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, అక్రమ కేసులు ఉండవు, అవినీతి ఉండదు. మీకు మంచి పరిపాలన అందించడానికి యనమల రామకృష్ణుడు గారు, యనమల దివ్య గారు తేటగుంటలోనే నివాసం ఉండి ప్రజలందరికీ కూడా కావలసిన సేవలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మీ మీడియా తరపున, మీడియా ముఖంగా కూడా తుని నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మరి కూటమి అభ్యర్థిగా మా సోదరి యనమల దివ్య గారిని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి మరి ఈ తుని నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇప్పటివరకు రాజకీయాలు అయిపోయాయి, ఇంకెక్కడి నుండి సోదరుడు అన్నట్టు మనం ఈ నియోజకవర్గానికి ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇదే టీము మనం మొన్న ఎలక్షన్లో ఏ విధంగా అయితే ముందుకెళ్ళామో రామకృష్ణ గారి సూచనల మేరకు అదే విధంగా ఈ నియోజకవర్గానికి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క మనవి. తర్వాత సోదరిని యనమల దివ్య గారిని ప్రతి గ్రామం కూడా తీసుకొస్తామని, మళ్ళీ ఆ విజయోత్సవం అందరికీ కూడా మేము ఆ విజయాన్ని, సంతోషాన్ని వాళ్ళందరికీ పంచుతామని, ప్లస్ ప్రతి గ్రామంలో రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు కూడా ఒకటే నేను చెప్పి మనవే, కక్ష సాధింపులు వద్దు, ఎటువంటి అల్లర్లకి పోవద్దు, మన గ్రామంలో సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రత్యేక మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.